ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న అనే స్ఫూర్తితో విద్య, వైద్యం అవసరం ఉన్న పేదలకు తమ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెంకట శివాజీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాయపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. 2వ డివిజన్ పరిధిలోని ముక్తునూతలపాడు గ్రామంలో వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 డిసెంబర్ 25న పేదలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఫౌండేషన్ ప్రారంభించి మొదటి ఏడాదిలోనే కొంతమందికి చెక్కుల రూపంలో నగదు సహాయం అందించామని తెలిపారు. 2వ సంవత్సరంలోనూ విద్యార్థుల చదువుల కోసం, పేదల వైద్య అవసరాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించి సహాయం అందజేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ సంస్థ ద్వారా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ముందుకు సాగాలనే సంకల్పంతో ఫౌండేషన్ కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలా నరసింహం వైద్యులు డాక్టర్ కమల, డాక్టర్ సుభాష్, అలాగే త్రోవగుంట మాజీ సర్పంచ్ కట్టా సింగయ్య, రాయపాటి అంకయ్య హాజరై పేదలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపాటి శివాజీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
డిసెంబర్ 2024 నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు నాన్నగారు నాకు ఫోన్ చేసి ఇలా చారిటబుల్ ఫౌండేషన్ పెడదామనుకుంటున్నారని నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆలోచించి ఈ ఆలోచన చాలా గొప్పది, మంచిది అని భావించి ఇది స్థాపించాలని నాన్నగారికి చెప్పాను. ఈ వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బీపీఎల్లో ఉండి ఓల్డర్ పీపుల్ హెల్త్కి, ఎడ్యుకేషన్కి అండ్ క్రోనిక్ డిసీజెస్కి ఎవరైతే బేసిక్ నీడ్స్ లేక సఫర్ అవుతున్నారో, ఈ 2 to 3 విలేజెస్లో ఈ న్యూలీ బోర్న్ బేబీ ట్రస్ట్ అయిన వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ నుండి సహాయం చేయాలని ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 1.4 బిలియన్ పీపుల్స్కి గవర్నమెంట్స్ గుడ్ వెల్ఫేర్ స్కీమ్స్, పబ్లిక్ పాలసీస్ బాగా డిస్క్రైబ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు విత్ గుడ్ గవర్నెన్స్. అందులో భాగంగా మేము కూడా ఈ న్యూలీ బోర్న్ బేబీ అయిన స్మాల్ ఈ ట్రస్ట్ నుండి సహాయం చేయూత చేయాలన్నది మా ప్రైమరీ ఎయిమ్. నేను చిన్నప్పటి నుండి నాన్నగారు, పెదనాన్నగారు సేవా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి గ్రో అయ్యాను. అండ్ నేను కూడా చేయాలని ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన 2 గ్రేటెస్ట్ పర్సనాలిటీ నుండి 2 కోట్స్ షేర్ చేసుకుంటాను. మదర్ టెరిసా గారు ఏమన్నారో తెలుసా? మనందరం గొప్ప కార్యాలు చేయలేము, కానీ గొప్ప ప్రేమతో చిన్న పనులు చేయగలం. మహాత్మా గాంధీ గారు ఏమన్నారో తెలుసా? సమాజం ఎంత గొప్పదో అది తనలోని అత్యంత బలహీనులను ఎలా చూసుకుంటుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కోట్స్ గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ నుండి మనం వింటుంటాము. మీ ఆశీస్సులతో ఈ చారిటబుల్ ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సహాయం చేసిన, సపోర్ట్ చేసిన అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా స్వర్గీయ డాక్టర్ మండు నరసింహరావు గారు కుమారుడు సుభాష్ బాబు గారికి, కమలా డాక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఫస్ట్ ఉపాధ్యాయుల ద్వారా అనుకున్నాను, అలాగే కొనసాగించాం. ఈ 2వ టిప్పు డాక్టర్లతోటి చేయాలనుకున్నాను. అనగానే ముందుగా గుర్తొచ్చింది డాక్టర్ నరసింహరావు గారు. నరసింహరావు గారు అనేది ఎందుకు అంటే, సింగయ్య గారు ఒక గురువు అయితే 2వ గురువు నరసింహరావు గారు. మా ఫ్యామిలీకి ఎన్నంటి ఉండి ఎప్పుడు కూడా అక్కడే చూసుకునేవాళ్ళు. అన్నయ్య చెప్పాడంతా. 2వది ఏంటంటే, నేను జన్మించింది అక్కడే, నా పిల్లలిద్దరు కూడా జన్మించింది అక్కడే. నా పిల్లలు జన్మించిన కాడి నుంచి డాక్టర్ గారు నరసింహరావు గారితో నాకు స్నేహభావం మొదలైంది. అక్కడి నుంచి నేను ప్రతిసారి హాస్పిటల్కి పోవటం, సరే నన్ను గుర్తించి నన్ను గౌరవించడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మన వీధిలో ఎవరికైనా కానీ ఏదన్నా ఫీజులు కావాలంటే నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళి ఫీజులు ఇవ్వగానే సగం సార్ డాక్టర్ గారు వాళ్ళ కాడ వెళ్ళి సార్ సగం సార్ పార తట్టి తీసుకునేవాడు. అంటే ఆయనకు అంతే. ఆయన నాతోటి ఎప్పుడు కూడా నేను కొన్నేళ్ళు ఆయనతోటి ఒంగోలు పోతే సాయంత్రం పోయి 7ంటికి పోయి ఆయన కాడ పని లేకపోయి ఆయన కాడ కూర్చునేవాడు నేను. అట్లా నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మంచి మనసున్నవాడు అంటే నాకు హత్తుకుపోతారు అసలు ముందు. అందుకని నరసింహరావు గారితో కూడా సార్ చానాలు నేను మీ కాడ ఎట్ట కూర్చున్నాను, ఆయన కాడ చానాలు కూర్చున్నాను నేను. అందుకే ఆయన ఉంటే చాలా సంతోషపడేవాడు. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఈ కార్యక్రమం డాక్టర్ల ద్వారా వెళ్ళక ఫస్ట్ నాకు నరసింహరావు గారు గుర్తొచ్చి, నేను వెళ్ళిన క్షణంలోనే వాస్తవంగా నేను సార్ మీకు తెలీదు, మీరు ఈ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నేను ఉన్నాను. అంటే మీకు తెలీదు,
ఆయన నన్ను ఆహ్వానించాడు. నేను ఆయన పక్కనే ఉన్నాను. మన హాస్పిటల్ ముందు పైన మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను ఆయన పక్కన. ఏ కార్యక్రమం నన్ను పిలుస్తాడు. నేను మా కుటుంబంలో లాస్ట్ రోడ్ కాబట్టి నేను కనెక్ట్ అయ్యి చానాలు ఆయనతోటి పయనించాను. అందుకనే రాగలనే మీరు ఒక్క మాటతోటే కమలా డాక్టర్ గారు, సార్ సుభాష్ గారు అసలు మన గురించి తెలియకుండా కూడా చెప్పే నేను ఆయన విలువ ఇది, మా ఊరికి చాలా సేవ చేసాడు, చుట్టుపక్కల 10-15 ఊళ్ళకి చేశాడు. మీరు వచ్చి మా ఈ ట్రస్ట్ తరఫున అతిథులకు వస్తే మాకు బాగుంటుందమ్మా అని వాళ్ళకి ఫస్ట్ మాటకి మేమెవరు అసలు తెలియకుండా కూడా మీకు ముందు యాక్సెప్ట్ అమ్మా నేను చెప్తున్నాను. ఓకే డాక్టర్ గారు. అందుకనే మీకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకట శివాజీ ఫౌండేషన్ తరఫు నుంచి సార్ అన్నట్టు డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ డబ్బులు సంపాదించిన దాన్ని ఎదుట వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఖర్చు పెడతానికి ఉండే మనసు చాలా కొద్ది మందికి ఉంటుంది. అలాంటిది మన వెంకటేశ్వర గారికి ఉన్నందుకు వి షుడ్ ఆల్ బి వెరీ హ్యాపీ. సార్ మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. అలాగే శివాజీ కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అన్నారు. ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాను. ఆయన సివిల్స్ ప్రిపేర్ అయితే ఇంకా మంచి పోస్ట్లోకి వస్తే ఇంకా మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా. సభకు నమస్కారం. అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మా నాన్నగారిని నా కళ్ళ ముందే చూసినట్లుంది. ఇక్కడ అంకయ్య గారు చెప్పినట్లు, మళ్ళీ నాగేశ్వరరావు గారు చెప్పినట్లు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సభకు వచ్చినందుకు. థ్యాంక్స్ టు వెంకట శివాజీ ఫౌండేషన్ గారికి. థ్యాంక్ యూ అండి. సభాధ్యక్షులు, నేను జనరల్గా అసలు సభల్లో మాట్లాడే అలవాటు నాకు లేదు. 1982లో డాక్టర్ నరసింహరావు గారితో పాటు కూర్చున్నాను. మళ్ళా వారి కుమారు కోడలతో ఈ డయాస్ మళ్ళా ఎక్కాల్సి వచ్చింది. అది రాయపాటి వెంకటేశ్వరులు. నేను వెంకటేశ్వరులు గారిని ఆ మంచితనం, ఆ ఆలోచన పరంగా అన్నీ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి నేను అభినందిస్తున్నాను. వారి అన్నగారు అంకయ్య గారు కూడా నాకు బాగా పరిచయితులు. ఈ గ్రామంతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి మొట్టమొదటి నుంచి. ఇక డాక్టర్ గారిని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు ఎంత ఇది చేశారో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ముందుగానే సభాధ్యక్షులు వారు సెలవు ఇచ్చారు. చాలా చిన్న ఆయన మాకు డాక్టర్ గారు అంటే ఆయన చూస్తే నాకు నరసింహరావు గారు చేసిన ఆయన కవిత్వం కూడా రాసేవారు. ఆయనకి అన్నీ అభిరుచులు ఉన్నాయి డాక్టర్ గారికి. అట్లాగేనే వారు నేను ఇంకా పెద్దగా ఏం మాట్లాడలేను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ముక్తినదులపాడు మరి పరిసర గ్రామ వాసులారా, ఈరోజు మా సోదరుడు వెంకటేశ్వర్లు గారు వెంకట శివాజీ ఫౌండేషన్ స్థాపించి 2వ సంవత్సరం. గత సంవత్సరం క్రిస్మస్ రోజు ప్రారంభించాం. మరి ఇది 2వ సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆ సేవా గుణంతో ముందుకు పోతున్నందుకు తండ్రి కొడుకులు ఇద్దరికి, శివాజీకి ఇద్దరికి నా శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా ఎన్నంటి ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం అంతా కూడా సపోర్ట్గా నిలిచి ముందుకు నడిపిస్తామని కోరుచు, మరి నాగేశ్వరరావు 2 ముక్కలు అన్నారు కానీ టైం తీసుకుంటాను. ఎందుకంటే డాక్టర్ గారు మండువ నరసింహరావు గారి కుమారులు కోడలను చూసినాక తప్పనిసరిగా వారి గురించి మాట్లాడాలి. మరి ఈ యొక్క 2వ వార్షికోత్సవానికి
ఏ రాజకీయ ప్రముఖుల్లో మరి ఏ యొక్క లెజెండు అగ్ర నాయకుల్లో కాకుండా మన గ్రామ ప్రతి గడపకి ఒక గుండి సప్పుడై ప్రతి ఇంట్లో సేవ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ మండవ నరసింహారావు గారు. నా చిన్నతనంలో కూడా మా కుటుంబ సభ్యులు కానీ మరి మా బంధువులు కానీ ఈ గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి కూడా ఏ యొక్క అనారోగ్యం ఇచ్చినా మన సొంత ఇల్లాల మండవ నరసింహారావు గారు అని వెళ్ళేవాళ్ళు. మరి నెత్తిన ఇంట్లో నుంచి మంచం తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని దండం పెట్టి వచ్చేవాళ్ళు. అది ఎన్ని ఇళ్ళు ఉన్నాయో నాకు అందరికీ తెలుసు. నా చిన్నతనం నుంచి మా నాన్న అమ్మతో మేము వెళ్ళి మరి వీళ్ళ నాన్న దగ్గర వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది. ప్రతి కాన్పుకి మరి లేడీస్ అయినా కానీ ఎవరైనా కానీ మండవ నరసింహారావే. మరి ఇటీవల ఈ మల్టీ స్పెషాలిటీలు వచ్చి మరి కొంచెం దూరం అయ్యారు. అలాంటి వాళ్ళ కుమారుని తీసుకొచ్చి మండవ సుభాష్ గారిని కోడలు గారిని ఈ యొక్క వార్షికోత్సవం నడుపుతున్నందుకు ముందుగా నాకు చాలా క్రిస్మస్ కాడికి ఇంకా రెట్టింపు ఆనందం వీరిద్దరం చూసేకే కలిగింది. మరి అలాంటి వైద్యుడు మండవ నరసింహారావు గారు మరీ మా అమ్మా నాన్న అయితే మరి అసలు ఏమైనా కానీ ఆ ఇంట్లో అక్కడ కూర్చొని వచ్చేవాళ్ళు. మా అమ్మ ఇంటికాడ నుంచి బయలుదేరి ముందు ఒక చిన్న కంప్లైంట్ చెప్పి డాక్టర్ గారిని చూసి 100 జబ్బులు చెప్పేది. ఆయన తల మీద ఒక దెబ్బ కొట్టి సుశీల నీకేం లేదు పో అనేవాడు. ఆమె ఇప్పటికీ బాగానే ఉంది. అంటే మండవ నరసింహారావు చూస్తే జబ్బు తగ్గిపోద్ది. ముందు లేడీస్ ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఆయన అంత ఆకర్షణగా మాట్లాడటం కానీ మరి వైద్యం కాడికి మాటే మంత్రం, ఆయన నోటి నుంచి వచ్చిన మాటే మంత్రం. మరి ఏ విధంగా ఓర్పు నేర్పుతో వైద్యం చేసి మరి ఈ వేదిక మీద కూడా ఈ గ్రామంలో కూడా ఆయన చాలాసార్లు చాలా కార్యక్రమాలకి పాల్గొన్నాడు. మరి రాబోయే రోజుల్లో కూడా మీరిద్దరు కూడా మరి కుమారులు వాళ్ళిద్దరు కూడా అదే వైద్యం చేయాలని ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా నేను ఆశిస్తున్నాను. మండవ నరసింహారావు అయితే మా హీరో. ఆయన పర్సనాలిటీ కానీ సినీ నటుడు జగ్గయ్య ఆయన మేము అనుకునేవాళ్ళం. ఆయన డాక్టర్ కాదు హీరో అంతే. ఆయన టచ్ చేసుకోవడం కానీ ఆయన జీవన శైలి కానీ ఆహార శైలి కానీ అసలు ఎప్పుడు ఆయన కోపం అనేది నేను చూడాల ఎప్పుడు కూడా. అలాంటి వారి కుమారులు కోళ్ళ రావడం మా యొక్క 2వ వార్షికోత్సవాలకు వచ్చి మీ మంచి స్వహస్తాలతో ఈ యొక్క నిర్ణయం నాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే మా ఇంటి ఆరాధ్య దైవం మరి మేము ఏ కార్యక్రమం చేసినా నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పి ముందుకొచ్చే గురువర్యులు కట్టా సింగయ్య గారికి మరీ థ్యాంక్స్ చెప్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా సోదరుడు బాగా నిర్వహించాలని మరి కాలాతీతమైంది. మరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమం నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ.
డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.